ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ సంపాదకు శ్రీ దంపూరు నరసయ్య గారు జీవిత విశేషాలు రెండవ భాగం 7/1/25 మూడవ అధ్యాయంలో ఉన్నామా. లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్. బ్రహ్మ సమాజ భావాలు ఆయనలో ఎలా ఉన్నాయి? 1864 ఫిబ్రవరి మార్చి నెలలో కేశవ చంద్రసేన్ మద్రాసులో ఉన్నాడు. బ్రహ్మ సమాజ భావాలను ప్రచారం చేయటానికి అక్కడ కొన్ని ఉపన్యాసాలు చేశాడు. ఆయన గొప్ప వక్త. తన ఉపన్యాసాల్లో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించమని, కుల నిర్మూలన చెయ్యమని, సంస్కరణ ఉద్యమాన్ని కొనసాగించడం కోసం సంఘాలు స్థాపించమని ఉద్బోధించారు. ఆయన ఉపన్యాసాలు హిందూ యువకుల మీద, విద్యార్థుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి, చైతన్యవంతుల్ని చేశాయి. హిందూ మతానికి వేదకాలం నుండి ఔన్నత్యం తిరిగి కలిగించడం అనే బ్రహ్మ సమాజ భావన విద్యావంతుల్లో ఆలోచింపచేసింది. కేశవ చంద్రసేన్ మద్రాసులో ఉపన్యసించిన 3 నెలల లోపే బెంగాల్ బ్రహ్మ సమాజం నమూనాలు మద్రాసు వేద సమాజం ప్రారంభమై సభ్యులు ఏకగ్రీవంగా సమాజ నిబంధనలు తయారు చేశారు. ఆస్తికత, ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన మానడం, కులభేదాలు విస్మరించడం, మత విద్వేషాన్ని విడిచిపెట్టడం, స్త్రీ విద్య, వితంతు వివాహాలు ప్రోత్సహించడం, దేశ భాషలలో పుస్తక ప్రచురణ మొదలైనవి ఈ సమాజ ఆశయాలు. వీరికి వేదాల మీద విశ్వాసం ఉన్నందువల్ల వేద సమాజం అని పేరు పెట్టి ఈ సమాజానికి వి రాజగోపాలాచార్యులు, సి సుబ్బరాజులు శెట్టి అధ్యక్ష కార్యదర్శకులుగా ఎన్నిక. ఇద్దరు న్యాయవాదులే. దీనికి తంజావూరు, సేలం, కోయంబత్తూరు, బెంగుళూరులో అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయి. వేద సమాజ సభ్యులు ఉపన్యాసాలకు, ప్రార్థన సమావేశాలకు తమ కార్యక్రమాలను పరిమితం చేసుకున్నారు. సనాతన ఆచారాల మీద, ఉపనిషత్ కాలం తర్వాత వాడుకలోకి వచ్చిన సంప్రదాయాల మీద విమర్శలు చేయటం వల్ల వేద సమాజం సంప్రదాయవాదులకు, సామాన్య ప్రజలకు దగ్గర కాలేకపోయి అధ్యక్ష కార్యదర్శులు మరణించిన తర్వాత ఈ సమాజం కొంతకాలం నిద్రాణంగా ఉండిపోయి మద్రాసు ప్రెసిడెన్సీలో మత సాంఘిక సంస్కరణ మీద చర్చలు, జిజ్ఞాసను రేకెత్తించడంలో మాత్రం వేద సమాజం సఫలమైంది. సివి రంగనాథ శాస్త్రి 1819లో జన్మించారు. 1881లో చనిపోయారు. వేద సమాజం స్ఫూర్తితో కలమూరు వెంకట రంగనాథ శాస్త్రి, ఆయన మిత్రుడు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. రంగనాథ శాస్త్రి చిత్తూరు జిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. పావెల్ పర్యవేక్షణలో 1842 అత్యున్నత శ్రేణిలో ప్రొఫిషియంట్గా హైస్కూల్ చదువు పూర్తి చేసి మద్రాస్ హైకోర్టులో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. అనేక యూరోపియన్ భాషలు నేర్చాడు. 1859లో మద్రాస్ స్మాల్ కాజ్ కోర్టులో జడ్జి పదవి కూడా చేశారు.
రంగనాథ శాస్త్రి విద్యాభిమాని. పాశ్చాత్య విద్యా విధానం ఆయన ఆలోచనల మీద గాఢమైన ప్రభావం చూపింది. ప్రజలు విద్యావంతులైన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. తన కుమార్తెకు చదువు చెప్పించాడు. హిందూ మత గ్రంథాలను అనుశీలనం చేసి ఆ మతం ఉత్కృష్టమైందని గ్రహించాడు. ఆయనకు వర్ణ భేదాల మీద విశ్వాసం పోయింది. వేద సమాజం కలిగించిన స్ఫూర్తితో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను పరిశీలించాడు. ఈ విషయంలో శాస్త్ర గ్రంథాలు ఏమంటున్నాయో తెలుసుకునే కృషి చేశాడు. ఈ అనుశీలనంతో బాల్య వివాహ వ్యవస్థ దారుణమైందిగా ఉందని భావించారు. బాల్య వివాహాలను నిరసిస్తూ దక్షిణ భారతదేశంలో రచించబడిన తొలి పుస్తకం ఏదో స్పష్టంగా తెలియలేదు. కేశవచంద్రసేన్ మద్రాసు వచ్చిన ఏడాది వితంతు వివాహాలను నిరసిస్తూ తెలుగులో ఒక పుస్తకం వెలువడినట్లు తెలుస్తుంది. హిందూ వివాహ శాస్త్ర సంగ్రహం అనే అనువాద గ్రంథం మనుస్మృతిని ఉల్లేఖిస్తూ రజస్వలానంతర వితంతు వివాహాలను శాస్త్రాలు అనుమతించాయని, వాటి మీద నిషేధం లేదని తెలియజేసి, కలియుగంలో ఆయుస్సు తక్కువ కనుక ఆడపిల్లలకు 16 ఏళ్లలోపు పెళ్లి చేయకపోవడం వాంఛనీయం. ఎలాంటి పరిస్థితిలో 12 ఏళ్ల లోపల చెయ్యకూడదు అని గ్రంథ రచయిత వాదించినట్లు ఉంది. సామినేని ముద్దు నరసింహన్ నాయుడు 1862 ప్రాంతంలో హితవాది పత్రికలో సాంఘిక విషయాల మీద అనేక వ్యాసాలు రాశారు. మద్రాసు వేద సమాజ పత్రిక తత్వబోధినిలో సంస్కరణ, బాలికా విద్య, వితంతు పునర్వివాహాలు మొదలైన విషయాల మీద వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. సివి రంగనాథ శాస్త్రి తన మిత్రుడు చదలువాడ అనంతరామ శాస్త్రిని రజస్వలానంతర వివాహాలు శాస్త్ర సమ్మతమైనవని నిరూపిస్తూ ఒక పుస్తకం రాయమని కోరాడు. ఆయన కోరిక ప్రకారం అనంతరామ శాస్త్రి వివాహ్య కన్యాస్వరూప నిరూపణం అనే పుస్తకాన్ని సంస్కృతంలో రాశాడు. శ్లోకాల్లో తర్వాత అనంతరామ శాస్త్రి 1835లో పుట్టి 1872లో అంటే దాదాపుగా 37 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. అనంతరామ శాస్త్రి నెల్లూరు పుదూరు ద్రావిడ బ్రాహ్మణుడు. ఆయన అన్న చదలువాడ సీతారామ శాస్త్రి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడు. వీళ్ళిద్దరూ చిన్నాయన శాస్త్రి, పెద్దాయన శాస్త్రి అని పేర్లతో పిలువబడ్డారు. అనంతరామ శాస్త్రి సకల కళా కోవిద అల్లాడి రామబ్రహ్మ శాస్త్రి దగ్గర అనేక విద్యల్లో శాస్త్రాలు నేర్చాడు. పండిత గోష్ఠులతో చర్చల్లో పాల్గొని కీర్తి పొందారు. వెంకటగిరి ఆస్థానంలో జరిగిన పండిత వాదంలో ఆస్థాన పండితుడు తర్కభూషణ వెంకటాచార్యులను ఓడించి సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారుడికి అద్వైతం బోధించినట్లు కథలు ప్రచారంలో. పరమహంస చిదానందయోగి, గతాగత వేది, సాహిత్య చక్రవర్తి, సాంగోపాధ్యాయుడు
అనే హిందూ బాంధవి పత్రిక ఆయన మరణించిన తరువాత 50 ఏళ్ల తరువాత ప్రస్తుతించింది. అనంతరామ శాస్త్రి తొలి దశలో సన్యాసం స్వీకరించాడని, శాస్త్ర ఆచారాలు లెక్కబెట్టకుండా అస్పృశ్యుల ఇళ్లలో కూడా భోజనం చేశాడని అంట. ఆయన 32 వయసులో 1872 మరణించినట్టు ఒంగోలు వెంకటరంగయ్య వివాహీయ కన్యా స్వరూప నిరూపణ 1928లో దేశీయ సంఘ సంస్కరణ సభ వాళ్ళ అభ్యర్థన అనుసరించి ఒంగోలు వెంకటరంగయ్య ఈ పుస్తకాన్ని తెలుగులో సంగ్రహంగా అనువదించాడు. 1860 శిక్షాస్మృతి సెక్షన్ 375 ప్రకారం 10 ఏళ్ల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు జరపవచ్చు. ఇంత చిన్న వయసులో బాలులకు పెళ్లికి చేయటం న్యాయం కాదు అని కేశవచంద్రసేన్ అలజడి చేస్తూ వచ్చారు. బహుశా కేశవచంద్రసేన్ ప్రచారం మద్రాసు కూడా వ్యాపించి ఈ చిన్న పుస్తకానికి కారణమై ఉండొచ్చని ఆ పుస్తక రచన నేపథ్యాన్ని వెంకటరంగయ్య వివరించారు. సుందరలింగం కూడా తన పరిశోధన గ్రంథంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వివాహ్య కన్యా స్వరూప నిరూపణం 1866 శ్రీరామ దర్పణ ముద్రాక్షరచాలు అచ్చయినట్లు వెంకటరంగయ్య తెలియజేసి, అయితే 1865 ఆగస్టు 8 నాటికే ఈ పుస్తకం అచ్చయి ప్రచారంలో ఉన్నట్టు అర్థమవుతుంది. అనంతరామ శాస్త్రి మనుస్మృతిని ప్రమాణంగా గ్రహించి రజస్వాలాంతర వివాహాలు సమర్థించారు. మనుస్మృతికి విరుద్ధంగా ఉన్న పరాచర వైద్యనాథ స్మృతుల ఇతర శాస్త్ర గ్రంథాలను ప్రమాణంగా గ్రహించాల్సిన అవసరం లేదని తీర్మానించారు. 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఉత్తమమై అందులో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యమని, అందువల్ల వివాహానికి యోగ్యమైన స్త్రీ లక్షణాలు తెలుసుకోవాలి. స్త్రీ రూపంలో ఇప్పుడు జరుగుతున్న బాల్య వివాహాలు మనుస్మృతి ఇతర శాస్త్రాల ఆమోదం లేదు కనుక బాలికలు ఈడేరిన తరువాతనే వివాహం చెయ్యాలని తీర్మానం. అంటే రజస్వలు అయిన తర్వాత శాస్త్ర గ్రంథాల ప్రమాణం సంగతి ఎలా ఉంచితే లౌకిక దృష్టితో చూసిన బాల్య వివాహాలు అన్యాయమైనవని ఆయన భావించారు. సంతి పాపల వయసులో జరుగుతున్న వివాహాలు ఈ లోకం నుంచి తొలగిపోవాలని నేను ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అనంతరామ శాస్త్రి తన పుస్తకానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీమన్ మహామహాదేవేంద్ర శ్రీ సరస్వతి పాదుల అభిప్రాయాన్ని అర్థిస్తూ పంపుకొన్నట్టు పీఠికలో కూడా ఉంది. గుర్రం వెంకన్న శాస్త్రి 1825లో పుట్టి 1880లో చనిపోయాడు. 75 బతికాడు. పీఠాధిపతి అనంతరామ శాస్త్రి పుస్తకాన్ని తిరస్కరించి బాల్య వివాహాలను సమర్థిస్తూ ఖండన గ్రంథాలు రాయమని పండితులను ప్రోత్సహించి విరించి నగర వాస్తవ్యులు, అనారత ధర్మశాస్త్ర పాఠకులు, సముత్తేజిత ప్రజ్ఞులు శ్రీరామ శాస్త్రి అనంతరామ శాస్త్రి అభిప్రాయాలను తిరస్కరిస్తూ ఒక పుస్తకం రాసి పీఠాధిపతులకు దాఖలు చేశారు. సిద్ధాంజనం పేరుతో గుర్రం వెంకన్న శాస్త్రి ఒక ఖండన గ్రంథం రాసి ఈ పుస్తకానికి వాద ప్రహసనం అని మరొక పేరు పెట్టారు. వెంకన్న శాస్త్రి నెల్లూరు వాడు, రామశాస్త్రి కుమారుడు. వెంకన్న శాస్త్రి అన్న అప్పన్న శాస్త్రి మద్రాసు హైకోర్టులో హిందూ లా పండితుడుగా ఉండి హిందూ ధర్మశాస్త్రంపై అథారిటీ అనిపించుకొని వెంకన్న శాస్త్రి తన ప్రతిభా పాండిత్యాలను ప్రసిద్ధిని గురించి వాద ప్రకటనలో చెప్పుకున్నాడు. ఈయన మంచి హాస్యప్రియుడని, హాస్యరసం ఉట్టిపడే శ్లోకాలు అలవోకగా చెప్పేవాడని,
వికట కవిని ప్రఖ్యాతి చెందాడని ఆయన వంశీయులు చెప్పారు. ఆయనకు చతుష్షష్టి కళాత్మక ఆలంకారిక సార్వభౌమ అనే బిరుదులున్నట్టు నరసయ్య పేర్కొన్నాడు. దుంపూరు నరసయ్య, మన నరసయ్య వెంకట శాస్త్రిని ఆప్యాయంగా మై డియర్ బ్రదర్-ఇన్-లా అని చెప్పుకునేవాడు. ఎవరు? గిరీశమ్మ అన్నట్లన్నమాట. వెంకన్న శాస్త్రితో తనకున్న బంధుత్వం స్పష్టంగా తెలియదు. సిద్ధాంజనం, వాద ప్రహసన. కొందరు ఆచార భ్రష్టులు నాస్తికవాదులవుతున్నారు. వాళ్ళని సంతోషపెట్టడానికి అంతరామ శాస్త్రి రజస్వలానంతర వివాహాలు సమర్థిస్తూ పుస్తకం రాశాడు. మరుగు మాటలకు అపార్థం కల్పించి బ్రాహ్మణేతర కులాల వాళ్ళు గాంధర్వ వివాహం చేసుకోవచ్చని, దీనికి మనుస్మృతి అంగీకరించిందని, పరాశరస్మృతి పాటించాల్సిన అవసరం లేదని వాదించాడు. ఆయన మాటలు మూర్ఖులను మోసగించవచ్చు, కానీ అవి శాస్త్ర విరుద్ధమైంది అని వెంకన్న శాస్త్రి తన పుస్తకాన్ని మొదలుపెట్టి, ఈ పుస్తకంలో 8 పరిహాసాలున్నాయి. ఒక్కో పరిహాసంలో అనంతశ్యామ శాస్త్రి ఒక్కో వాదాన్ని పూర్వపక్షం చేసి తన నిర్ధారణ ప్రతిపాది. 8వ పరిహాసంలో ప్రత్యర్థివాదాన్ని సమగ్రంగా సమీక్షించి ఖండించారు. ఈ పుస్తకాన్ని 1865 అక్టోబర్ 1న కంచి పీఠాధిపతి మద్రాసు వచ్చిన పీఠాధిపతి నివాసంలో జరిగిన పండిత సభలో పఠించారు. ఆ సభలో రంగనాథ శాస్త్రి, అనంతరామ శాస్త్రి ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరి మధ్య చర్చ తీవ్రంగా జరిగి ఒకరికొకరు దూషించుకునే స్థాయికి దిగదారు. మద్రాస్ టైమ్స్ 1850 సోదరుడు GRANT మద్రాసులో పుస్తక అవిక్రేతలుగా, అంటే అమ్మేవాళ్ళుగా ఉంటూ మద్రాస్ టైమ్స్ అనే పత్రిక ప్రారంభించి 1857 సంక్షోభం తర్వాత యూరోపియన్లకు దేశీయులకు మధ్య సంబంధాలు బెడిశాయి. 2 జాతుల మధ్య సామరస్యం, సత్సంబంధాల పునరుద్ధరణ కోసం ఈ పత్రిక కృషి చేసింది. మద్రాసు టైమ్స్ పత్రిక CA లాసన్, హెన్రీ కోర్నిష్ సంపాదకత్వంలో ప్రారంభమైంది. పత్రిక ఉదయం సాయంత్రం సంచికలు వెలువడి, న్యూస్ సర్వీస్ సౌకర్యం లేకపోవటం వల్ల కంట్రిబ్యూటర్స్ పంపే వార్తల మీద, రచనల మీద పత్రిక ఆధారపడుతూ వచ్చాయి. చిన్న వ్యాపారులు, టీ తోటల యజమానులు, మధ్యతరగతి యూరోపియన్ల అభిప్రాయాలు పత్రిక వినిపించింది. ప్రభుత్వ విధానాల మీద ఘాటు విమర్శలుండేవి. ఆ పత్రికలో మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. సుందరలింగం, లెనార్డ్ తమ పరిశోధన గ్రంథాలు ఈ పత్రికను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వెంకన్న శాస్త్రికి, అనంతరామ శాస్త్రి వర్గానికి మధ్య జరిగిన చర్చను నరసయ్య ఈ పత్రికలో సంపాదకీయ లేఖల ద్వారా వివరించారు. లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్. రంగనాథ శాస్త్రి, వెంకన్న శాస్త్రి మధ్య వివాదం పూర్తిగా చల్లారకముందే 17 ఏళ్ల వయసులో పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ ఉద్యోగం చేస్తున్న మన దంపూరు నరసయ్య గారు ఈ పుస్తకం ప్రచురించారు. లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్, R.G. వెంకన్న శాస్త్రియర్, CN వర్సెస్ C. రంగనాథ శాస్త్రియర్ అండ్ C. అనంతరామ శాస్త్రియర్ అని పుస్తకానికి 2 పేర్లు పెట్టారు. ఈ పేర్ల కింద హిందువులలో బాల్య వివాహాలను సమర్థిస్తూ కొంతకాలం క్రితం మద్రాసు టైమ్స్లో ప్రచురింపబడిన లేఖలు అనే ఒక వివరణ కూడా ఇచ్చారు. నరసయ్య పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన తొలి పరిశోధకుడు బండి గోపాలరెడ్డి బొంగోళె. జమీన్ రైతు పత్రికలో దీన్ని సంగ్రహంగా పరిచయం చేశారు. R. సుందరలింగం ఈ పుస్తకాన్ని సంప్రదించారు. అనంతరామ శాస్త్రి, వెంకన్న శాస్త్రికి జరిగిన వివాదం సందర్భంలో ఎథీనియం అండ్ డైలీ న్యూస్లో, మద్రాసు టైమ్లో ప్రచురింపబడిన ఉత్తరాలు తన గ్రంథంలో ఉదహరించారు. లెనార్డ్ ఈ పుస్తకాన్ని పేర్కోలేదు, కానీ రంగనాథ శాస్త్రి పేరుతో నరసయ్య రాసిన
లేఖ తన థీసీసులో ఉదహరించాడు. వేద సమాజ ప్రభావంతో రజస్వలానంతర వివాహాలను సమర్థిస్తూ కొన్ని రచనలు వెలువడ్డాయని, ఈ రచనలో ప్రతిపాదించబడిన సూత్రీకరణ శంకరాచార్యులు తిరస్కరించిన విషయం మద్రాస్ టైమ్స్ వార్తలు ఉదాహరించి రాశారు. ఆచార్య వి రామకృష్ణ పుస్తకాన్ని పేర్కొని నరసయ్య అన్నదిద్దరికీ విద్యార్థి దశలోనే వెంకటరాయలు నాయుడు ఏర్పాటు చేసిన సంస్థలతో సంబంధం ఏర్పడి ఉండాలి. కేశవ చంద్రసేన్ మద్రాసులో చేసిన ఉపన్యాసాలు, మద్రాసు వేద సమాజ కార్యక్రమాలు, ప్రార్థన సమావేశాలు ఈ ముగ్గురు సోదరుల వ్యక్తిత్వం మీద ప్రభావం చూపి ఉంటాయి. వెంకటరాయలు నాయుడు రైజింగ్ సన్ ఆగిపోయిన తర్వాత పత్రిక ఆయన ఆశయాలు నరసయ్య సోదరుడు ప్రారంభించి నేటివ్ అడ్వకేట్ పత్రిక కొనసాగించినట్టు సుందరలింగం అభిప్రాయపడు. నరసయ్యకు విద్యార్థి దశలోనే లౌకిక భావాలు ఉన్న వ్యక్తులతో, బ్రహ్మ సమాజ అభిమానులతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడినట్టు కనిపిస్తాయి. పల్లె చెంచల్రావు, చుండూరు కోటయ్య శెట్టి, మందవ బుచ్చయ్య మొదలైన వాళ్ళకు ఆత్మీయమైన సంబంధం ఉన్నట్టు తోస్తుంది. రాజగోపాలాచార్యులు మరణించిన తరువాత మద్రాసు బ్రహ్మ సమాజ ఉద్యమాన్ని శ్రీధర నాయుడు నాయకత్వం వహించారు. మందవ బుచ్చయ్య మొదలైన యువకులు ఈయన పర్యవేక్షణలు బ్రహ్మ సమాజ అనుయాయులుగా చేర్తీరారు. నరసయ్య మీద కూడా ఈయన ప్రభావం పడి ఉండాలి. జాన్ బ్రూస్ నార్టన్ అభిప్రాయాలు ఉదార భావాలున్న ఆనాటి మద్రాసు యువకులందరినీ ప్రభావితం చేశాయి. ఆయన మీద వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది. నరసయ్యకు ఆయనంటే గొప్ప ఆరాధనాభావం. పీపుల్స్ ఫ్రంట్ సంపాదకీయంలో ఎథీనియం అండ్ డైలీ న్యూస్ పత్రిక ప్రకాశకులకు ఆ పత్రికకు కొంత కాలం సంపాదకత్వం వహించిన నార్టన్ నరసయ్యను ఎంతో గౌరవంగా ప్రస్తావించారు. ఈ చిన్న చిన్న సంగతులే నరసయ్య వ్యక్తిత్వ వికాసంలో పనిచేసిన శక్తులను మనం ఊహించుకోవటానికి సహాయపడి 6 లేఖలు. ఈ పుస్తకంలో 6 లేఖలు ఉన్నాయి. నరసయ్య ఈ 6 లేఖలు 1865 జూలై అక్టోబర్ మధ్య కాలంలో రాశారు. బాల్య వివాహాల మీద రంగనాథ శాస్త్రి వర్గానికి వెంకన్న శాస్త్రికి మధ్య ఏర్పడిన వివాదంలో వెంకన్న శాస్త్రి అభిప్రాయాలను వివరిస్తూ నరసయ్య ఈ లేఖలు రాశారు. ఈ లేఖలు రాస్తున్న సమయంలో ఆయనకు 16 ఏళ్ళు పూర్తయి 17 ఏళ్ళు వచ్చాయి. ఆయన ఎంత మేధావి అయినా ఈ లేఖలు రాయడంలో ఎవరో ఒకరి సహాయం చేసి ఉండి తన బావ వెంకన్న శాస్త్రి సిద్ధాంజనంలో విపులీకరించిన అభిప్రాయాలను, వాదనలు తాను ఈ లేఖలో వివరించినట్టు నరసయ్య ముందు మాటలు వివరంగా వినయంగా చెప్పారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, రజస్వలానంతర వివాహాలకు అనుకూలంగా మద్రాస్ స్టాండర్డులో ఆయన ప్రచురించిన లేఖ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఈ లేఖలో వ్యక్తం చేసిన భావాలు వెంకన్న శాస్త్రివి కావు, రంగనాథ శాస్త్రి వర్గానికి చెందినవి కావు. తాను గాఢంగా విశ్వసించిన అభిప్రాయాలని రంగయ్య ఇందులో వ్యక్తం చేశాడు. నరసయ్య ఇందులో వ్యక్తం చేశాడు. నరసయ్య కన్నా ముందు ఆయన సోదరులిద్దరూ ఉదార పాశ్చాత్య విద్యా విధానంలో చదువు కొనసాగించారు. వీరి ప్రభావం నరసయ్య మీద ఉండి ఉంటుంది. లౌకిక విద్యా విధానం, బ్రహ్మ సమాజ భావాలు, పాశ్చాత్య సమాజ విలువలు, క్రైస్తవ మత బోధనలు, అప్పుడప్పుడే అనలు వేస్తున్న సంస్కరణవాదుల అభిప్రాయాలు యవ్వనలు అడుగు పెడుతున్న నరసయ్య మీద చెరగని ముద్ర వేసి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన రాసిన ఈ లేఖలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పుస్తకానికి ఆయన పరిచయ వాక్యాలు కూడా రాశాడు. ముందు మాట, ఈ లేఖలు నేనే ఇంగ్లీష్లో రాశాడు. ఇప్పుడు తెలుగులో కాళిదాస్ పురుషోత్తమం గారు ఈ పుస్తకం రాసిన ఆయన చెప్తున్నారు. ఈ లేఖలు నేనే రాశానని ఎంతో సంకోచంతో ఇప్పుడు ప్రకటిస్తున్నా. ఈ లేఖల్లో ఏదైనా మంచి ఉంటే అది ఆ లేఖల చివర ఉన్న పేర్లకు చెందుతుంది.
ఈ లేఖల్లో ఒక విధమైన వ్యక్తమయ్యే భావాలు, వాదనలు మా భావ గౌరవనీయులు చతుస్తత్తి కళాత్మక అలంకార సార్వభౌమ బిరుదాంకితులైన జి గుర్రం వెంకన్న శాస్త్రి సిద్ధాంజనంలో ఎంతో సమర్థంగా ప్రకటించినవి. ఆయన భావాలకు ఇంగ్లీషు భాష అనే ముసుగు తొలగటం మాత్రం నేను చేసిన పని అని మనసుకు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఈ లేఖలను ప్రజల ముందు ఉంచడం ఎంత తొందరపాటు నాకు తెలియకపోలా. ప్రజల దగ్గర పొగడ్తలు ఆశించనప్పుడు నిజాన్ని వాళ్ళ ముందు ఉంచితే నేను చేసిన మహాపరాధాన్ని క్షమిస్తారని నాకు తెలుసు. ఒక నిజాన్ని సంతోషంగా అంగీకరించిన అందుకు ప్రతిఫలం ఏది ఆశించనప్పుడు అది అంత చెడ్డ సంగతేం కాదు కదా అన్నాడు దంపూరి నరసయ్య. డి నరసయ్య అని రాసుకున్నాడు ఆయన. పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల, పచ్చయ్యప్ప హై స్కూల్, 16 ఫిబ్రవరి 1867. మొదటి లేఖ. ఈ లేఖ సివి రంగనాథ శాస్త్రి పేరుతో 1865 జూలై 13 తేదీన మద్రాస్ టైమ్స్లో ప్రచురింపబడింది. బాల్య వివాహాలను నిరసిస్తూ రంగనాథ శాస్త్రి ఈ లేఖ రాసినట్లుగా సుందరలింగం చెప్పారు. కానీ లేఖలన్నిటినీ నరసయ్యే కర్త అని గుర్తించాల. తన పేరుతో ఇతరులెవరో పత్రికకు లేఖలు రాస్తే రంగనాథ శాస్త్రి అంతటి ప్రసిద్ధి వ్యక్తి ఎందుకు ఊరుకుంటాడు? తాను ఆ లేఖ రాయలేదని ప్రకటించకుండా ఉండడు. ఆయన అటువంటి లేఖ రాసి ఉంటే మద్రాసు టైం తప్పకుండా ప్రచురించి ఉండే. ఆనాటి మద్రాసు టైం నుంచి ఇతర ఇంగ్లీష్ పత్రికల నుంచి అంత తరచుగా కోట్ చేసిన సుందరలింగం కానీ లెనార్డ్ కానీ ఈ విషయాన్ని విడిచిపెట్టి ఉండరు. రంగనాథ శాస్త్రితో నరసయ్య సోదరులకు పరిచయం ఉండి ఉంటుంది. అప్పుడే విస్తరిస్తున్న సంస్కరణ భావాలకు అందరూ సుముఖులు కావటం వల్ల బాల్య వివాహాలను తిరస్కరిస్తూ తన పేరుతో నరసయ్య లేఖ రాసిన రంగనాథ శాస్త్రి మౌనంగా ఉండి నరసయ్య పసి వయసును వ్యక్తిత్వాన్ని బట్టి కూడా మన్నించి రంగనాథ శాస్త్రి అభిప్రాయాలను మొదట వివరించాల్సిన అవసరం నరసయ్యకు ఉంది. తర్వాత బాల్య వివాహాలు సమర్థిస్తూ వెంకన్న శాస్త్రి వాదాన్ని వివరించడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. రంగనాథ శాస్త్రి పేరుతో ఉన్న లేఖ అనువాదం చెప్తున్నాడు. ప్రియమైన దేశ ప్రజలారా, సాటి హిందువులారా, నేను బ్రాహ్మణుణ్ణి. శైశవాస్త నుంచి సంస్కృతం శ్రద్ధగా చదివాను. వివిధ మత కర్మలు ఆచరించే సందర్భాల్లో దేశానికి ప్రాణప్రదమైన వివాహ క్రతువులో పఠించే మంత్రాలు అర్థాన్ని చాలా కాలంగా అనుశీలన చేస్తున్న పసిపాపలకు చేసే వివాహాలు అన్యాయమైనవి, అనాగరికమైనవి అని నా పరిశోధనలో తేలింది. ఈ వివాహాలు లోక జ్ఞానానికి, వివాహ సందర్భంలో పఠించే మంత్రాలలో వివరించబడిన సిద్ధాంతాలకు, వివాహ విధులకు ఆధారమైన శాస్త్ర గ్రంథాలకు కూడా విరుద్ధమైన బాల్య వివాహాల మీద ఇంకా 2 ముఖ్యమైన విషయాల మీద నా అభిప్రాయాలు ప్రచారం చేస్తూ వచ్చా. వీటికి పండితుల సమర్థన సంపాదించా. వాళ్ళు నాతో గొంతు కలిపారు. మన ఆధ్యాత్మిక గురువు పూజ్యులు శ్రీమద్ శంకరాచార్యుల వారి సమక్షంలో సుప్రసిద్ధులైన మన మిత్రుడు గౌరవనీయులు అనంతరామ శాస్త్రి బాల్య వివాహాల మీద త్వరలో చర్చ ప్రారంభిస్తా. ఆసక్తి ఉన్న దేశీయులందా గౌరవ పురస్సరంగా ఆహ్వానింపబడుతున్నారు. మీ క్షేమాన్ని కాంక్షించే దేశీయుడు సివి రంగనాథ శాస్త్రి. చదలువాడు వెంకట రంగనాథ శాస్త్రి. 2వ లేఖ. ఈ లేఖ 1865 ఆగస్టు 3 మద్రాసు టైమ్స్లో వెంకన్న శాస్త్రి పేరు మీద ప్రచురింపబడి మొదటి లేఖకు సమాధానంగా ఈ లేఖ రాయబడి పీఠాధిపతి సమక్షంలో అనంతరామ శాస్త్రి బాల్య వివాహాలకు శాస్త్రాల ఆమోదం లేదని తన వాదం వినిపించినట్లు ఉంది. ఆయన రచించిన వివాహ్య కన్యా స్వరూప నిరూపణం అంతకు ముందుగానే ప్రచురింపబడి పండితులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ లేఖలో కొన్ని ముఖ్యమైన భాగాలను మాత్రం అనువదించి వివరించడం జరుగుతుంది. పూజ్యులు శంకరాచార్యుల వద్ద
అనంతరామ శాస్త్రి ఈ కరపత్రాన్ని చదివినప్పుడు నేను అక్కడే ఉన్నా. నేను కదా ఆయన. అందులో వ్యక్తం చేయబడ్డ కొన్ని అభిప్రాయాలకు నేను అక్కడికక్కడి అభ్యంతరం చెప్పి ఆయన పట్టడం వల్ల ఆయన కోరినట్లుగానే ఈ కరపత్రానికి సమాధానంగా మరొక కరపత్రం తయారు చేసి త్వరలో దీన్ని ప్రచురించి స్వామివారి సన్నిధిలో చదువుతా. ముందుగా మీ దృష్టికి ఈ క్రింది విషయాల మీద నిర్విశ్రద్ధగా పరిశీలించమని అర్థిస్తారు. అనంతరామ శాస్త్రి వాదం పూర్తిగా మనుస్మృతి 9వ ప్రకరణలో 28వ శ్లోకం, 10వ ప్రకరణంలో 3వ శ్లోకం, ఈ 2 శ్లోకాల మీదే ఆధారపడి ఉంది. వీటికి అపార్థం చెప్పి లేదంటే తన వాదానికి పలికి వచ్చే అర్థాన్ని బలవంతంగా రాబట్టి ఆయన తన స్వరూపాన్ని, తన మిత్రుడు రంగనాథ శాస్త్రి స్వరూపాన్ని బహిర్గతం చేశారు. రంగనాథ శాస్త్రి అపఖ్యాతి పాలయ్యే అటువంటి విషయాల జోలికి ఇంతకు ముందెప్పుడు పోల. ఇప్పుడు మాత్రం తనకు సహజ గుణమైన వివేచన కోల్పోయి అనంతరామ శాస్త్రితో కలిసి నిరర్ధకమైన సాహసాన్ని పూనుకొని అపహాస్యం పాలయ్య. అనంతరామ శాస్త్రి ఉదహరించిన మనుస్మృతిలోని శ్లోకాలు విలియం జోన్స్ అనువాదాన్నిచ్చి అనంతరామ శాస్త్రి మనువు అభిప్రాయాన్ని ఏ విధంగా అపార్థం సృష్టించాడు వెంకన్న శాస్త్రి వివరించారు. ప్రస్తుతానికి మనుస్మృతికి పరిమితమై మాట్లాడుతున్నాం. ఆ నిషేధం లేకపోతే బాల్య వివాహాలు సమర్థించే ఋషి ప్రోక్తాలు, ఇతర ప్రమాణాలు చాలా ఉన్నాయి అంటూ తన వాదాన్ని, ప్రత్యర్థుల వాదాన్ని చక్కగా బోధపరుచుకున్నారు కనుక నిర్ణయాన్ని సహృదయ పాఠకులకు విడిచిపెడుతున్నట్టు లేఖ ముగించారు. 3వ లేఖ. ఈ లేఖ 1865 ఆగస్టు 7వ తేదీ మద్రాస్ స్టాండర్డ్లో ప్రచురితమైన లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ పుస్తకం ముఖపత్రం మీద, కవర్ పేజీ మీద, బీయింగ్ ఏ రీప్రింట్ ఆఫ్ ది లెటర్స్ దట్ అపియర్డ్ ఇన్ ది మద్రాస్ టైమ్స్ సమ్ టైమ్ బ్యాక్ అప్హోల్డింగ్ ఇన్ఫెంట్ మ్యారేజెస్ అమాంగ్ హిందూస్ అని ఉంది. కానీ మద్రాస్ స్టాండర్డ్ ప్రస్తావన లేదందులో. ఈ పత్రిక ప్రస్తావన మద్రాస్ జర్నలిజం చరిత్రలో కనిపించదు. 19వ శతాబ్ది చివర పరమేశ్వర పిల్లై సంపాదకత్వంలో వెలువడిన మద్రాస్ స్టాండర్డ్ ప్రస్తావన మాత్రమే ఉంది. ఆ శైలం ప్రెస్ ఆల్మనాకులో, అశైలం అంట ప్రెస్ ఆల్మనాకుల్లో 1865 నుంచి వరుసగా ఈ పత్రిక ప్రస్తావన వచ్చేది. పత్రిక ప్రతి సోమ, బుధ, వారాలు ఉదయం వచ్చేది. అన్ని ఉత్తరాలు మద్రాస్ టైంలో ప్రచురించి ఒక్క ఉత్తరాన్ని ఆ పత్రికకు ఎందుకు పంపాల్సి వచ్చిందో కూడా నాకు తెలియదు. లేఖ చివర ఎవరి పేరు లేదు. నరసయ్య సొంత అభిప్రాయాలు, ఆలోచన ధోరణి ఈ లేఖలో వ్యక్తమై ఆయన శాస్త్ర గ్రంథాల సహాయంతో సంస్కరణ సమర్థించే వర్గానికి చెందడు. సమాజానికి మేలు చేకూర్చే మార్పులను హృదయపూర్వకంగా ఆహ్వానించి మద్రాస్ సంస్కరణవాదులు తర్వాత కాలంలో మితవాదులుగా, అతివాదులుగా ముద్రపడ్డారు. నరసయ్య అతివాద వర్గంతో ఉండవచ్చని ఈ లేఖలో వ్యక్తమైన ధోరణి మనకి తెలియజేస్తారు. ఒకవైపు తన బావ వెంకన్న శాస్త్రికి అండగా ఉంటూ ఆయన అభిప్రాయాలను ఆయన పేరు మీదనే సంపాదకీయ లేఖలు రాసి వివరించారు. మద్రాస్ స్టాండర్డ్లో రాసిన లేఖలో స్పష్టంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ వైజ్ఞానిక యుగంలో పాతబడి వాడుక నుంచి తొలగిపోయిన ధర్మశాస్త్రాల ప్రామాణ్యాన్ని నిరాకరించి ఒక సంప్రదాయం సమాజానికి కీడు కలిగిస్తున్న దాన్ని అనుసరించడంలో సబబును ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న జాతులతో పాటు నూతన భావాలు అలవరుచుకొని సనాతన భావాలను, దుష్ట సంప్రదాయాలను ధైర్యంగా విడిచిపెట్టి ముందుకు సాగాలని సూచించారు. ఈ లేఖ రాసే నాటి నరసయ్యకు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాల మీద మంచి అవగాహన ఉన్నట్లు కనిపిస్తోంది. బాల్య వివాహాల వల్ల, వితంతు వివాహాల నిషేధం వల్ల సమాజంలో వ్యభిచారం అనేక రూపాల్లో వ్యాపించి ఉందని పేర్కొన్నారు. నరసయ్య లేఖకు తెలుగు అనువాదం ఇస్తున్నారు.
ముగ్గురు శాస్త్రులు, ఒకరు ఆచార్యుడు. వెంకన్న శాస్త్రి, రామగనామ శాస్త్రి, అనంతరామ శాస్త్రి పూజ్యుడు. ఆధ్యాత్మిక పీఠాధిపతి శ్రీమద్ శంకరాచార్య. మొత్తం 4 పెద్ద తలలు, పైగా చాలా పొడవైన పేరు. వీరు ఇష్టంగా పిలిచే హిందూ శైశవ వివాహాలు అనే అంశంపై ఇద్దరు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా బుర్రలు బద్దలు కొట్టుకుంటూ వివాదం కొనసాగిస్తున్న సమకాలిక పత్రిక మద్రాస్ టైమ్స్ కాలాలు యుద్ధరంగంగా ఎన్నుకున్నారు. మనీషులు విభేదిస్తే సంతృప్తికరమైన నిర్ణయానికి రావటం కష్టం. ఈ సంవాదంలో పాల్గొంటున్న వాళ్ళు మహామేధావు. వారు ఆర్జించిన పాండిత్యాన్ని మనం బోధపరుచుకున్న, అనాదిగా సమకూడిన జ్ఞాన సంపదను సాధించిన ఈ వివాదంలో పాల్గొంటే మమ్మల్ని వాళ్ళు స్వాతిశయంలో మెడిసిపడుతూ చురుకైన వాగ్బాణాలు సంధించే అహంభావిగా భావిస్తూ తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని మొండిగా వాదించే వాడినని అనుకుంటారు. ఇతరుల తగాదాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటే గొడవ పడుతున్న వారి మోచేతులు తగిలి ముక్కు పచ్చడవుతుందన్న సందంగా మేము వివాదాస్పదమైన రంగస్థలం మీద అడుగు పెడుతున్నాం. ఈ తొందరపాటు చర్య వల్ల తప్పనిసరిగా మేము ఏదో ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తుంది. ఒక వర్గం మమ్మల్ని స్నేహితుడిగా భావిస్తే, రెండో వర్గం నిష్కారణంగా వివాదంలో జోక్యం చేసుకున్న వ్యక్తిగా తలచి దూషిస్తుంది. ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఉండి ప్రపంచాన్ని బోధపరుచుకోవాలని భావించడం బుద్ధి తక్కువ పని అని మహానుభావుడైన ఒక ఫ్రాన్సు దేశపు తత్వవేత్త అన్నారు. అలంకారికంగానే అయినా ముక్కు పగిలి రక్తసిక్తం కావటానికి మేము సిద్ధపడి బాల్య వివాహాలను వ్యతిరేకిస్తున్న శాస్త్రుల తరపున శాస్త్రాలు చక్కగా అనుశీలనం చేసి బాల్య వివాహాలను సమర్థిస్తున్న ఉత్సాహవంతులను వ్యతిరేకంగా రంగప్రవేశం చేస్తున్న అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం హిందూ బాలికలకు శైశవంలోనే వివాహం చెయ్యడమా, లేకపోతే విజ్ఞానం చక్కగా అభివృద్ధి చెందిన ఈనాటి స్ఫూర్తితో ఏషియా నాగరిక సమాజాల్లో యూరప్ అంతటా అమలు ఉన్న ఆచరణయోగ్యమైన సులభమైన పద్ధతిని అనుసరించడమా? ఇదే హిందువుల ముందు ఉన్న అసలు సమస్య. ఈ చరణాలు అంత అందంగా లేకపోయినా విషయాన్ని క్లుప్తంగా చెప్తాయి. హిందూ స్త్రీలు అర్హుడైన వరుణ్ణి ఎన్నుకోవటం మాత్రమే కాదు, వివాహ యోగ్యమైన వయస్సు కూడా ఎంచుకో. అది అసలు సమస్య. వెంకన్న శాస్త్రి, ఆయన మిత్రుడు, పీఠాధిపతి శంకరాచార్యుడు ఏమాత్రం మార్పు లేకుండా సంప్రదాయాన్ని కొనసాగించాలని వాదిస్తారు. రంగనాథ శాస్త్రి మిత్రుడు అనంతరామ శాస్త్రి ఈ సంప్రదాయాన్ని రద్దుపరచాలని కోరుతారు. మేము ఆ మాటే అంటున్నాం. రంగనాథ శాస్త్రి, ఆయన మిత్ర బృందం తమ వాదానికి రుజువుగా మనుధర్మంలోని శాస్త్రంలోని సూత్రాలను నిదర్శనంగా చూపుతున్నారు. వెంకన్న శాస్త్రి బృందం తమ అభిప్రాయాలకు అనుకూలంగా అవే ప్రమాణాలు చూపిస్తారు. హిందూ మిత్రులందరూ మాదిరే మనం ఒకే ఒక ఆకరాన్ని రెఫరెన్స్ ప్రదర్శించి పరస్పర విరుద్ధమైన 2 నిశ్చయాలకు రాగలుగుతాం. ఒకే గ్రంథంలో విషయాన్ని ఉటంకించి మన మతంలో వివిధ శాఖలకు తెగలకు చెందిన వాళ్ళం రకరకాలుగా సూత్రీకరణ చేస్తాం. హిందూ శాస్త్రులు ఒక సూత్రీకరణ ఉదహరించి పరస్పర విరుద్ధమైన నిర్ధారణలకు వస్తారు. ఎవరు నదైన అర్థం చెప్పారు, ఎవరు తప్పర్థం చెప్పారు నిశ్చయించడం చాలా కష్టం, బాధాకరమే. అయినా ఆ ఇబ్బందిని స్పష్టంగా అధిగమించగలిగా రంగనాథ శాస్త్రి, ఆయన మిత్ర బృందం తమ వాదాన్ని సమర్థించుకోవడానికి తప్పు రెఫరెన్స్ ఆకరాలు చూపిస్తారు. మనువచనానికి వెంకన్న శాస్త్రి చెప్పిన అర్థం ఒక్కటే సరైంది. రంగనాథ శాస్త్రి కాకపోతే ఆయన మిత్రుడు అనంతరామ శాస్త్రి తాను చూసిన ఆధారాలకు చూపిన చిత్రంగా తర్క విరుద్ధమైన అర్థాలు రాబట్టి వెంకన్న శాస్త్రి తన ప్రత్యర్థి ఉదహరించిన మనువాక్యాల్ని ఉటంకించి ఆయన వాదాన్ని తిప్పి కొట్టారు. వెంకన్న శాస్త్రి వర్గం సమర్థవంతంగా
తమ వాదాన్ని వినిపించినందు వాళ్ళ యోగ్యతను గుర్తిస్తున్నాం. ఈ వాదం ప్రధానంగా మనుస్మృతి మీద ఆధారపడి కొనసాగించబడి సంస్కృత మాతృకను పరిశీలించిన తమిళ అనువాదాలు, ఇతర భాషల నుంచి ఇంగ్లీషులోకి చేయబడ్డ అనువాదాలు చదివిన మనుస్మృతి హిందువులకు బాల్య వివాహాలను విధించినట్లు తెలుస్తారు. 3000 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బాల్య వివాహాలు సమర్థించిన వారితో కలిసి వాదించాం. ఇప్పుడు బాల్య వివాహాలను వ్యతిరేకిస్తున్న వారితో కలిసి వాదించడానికి సిద్ధం. మేము విన్న ప్రకారం ఈ వర్గం వారు మేము అనుసరిస్తున్న పద్ధతి ప్రకారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వాదించమని మమ్మల్ని కోరల. ఏనాటిదో పురాతన ధర్మశాస్త్రాలు బాల్య వివాహాలు అనుమతించి ఆదేశించాయని, ఈ సంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతున్నదనే సాగుతూ ఈ దురాచారం కొనసాగాలని చెప్పడానికి వీల్లేదు. ఒక సంప్రదాయం నాగరికత పురోభివృద్ధికి అడ్డంగా నిలిచిన, విద్యావ్యాప్తిని అడ్డుకున్న, అనాదిగా కొనసాగుతున్న అపోహలను సమూలంగా పెకలించే ప్రయత్నానికి అవరోధమైన దాన్ని కొనసాగించాల్సిన పని లేదు. బ్రతుకులో స్త్రీని అర్హమైన స్థితిలో, నిజమైన స్థానంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో సంప్రదాయం అడ్డు నిలిస్తే అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించటానికి వీల్లేదు. ఒక సమాజ అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చి తర్వాత సంప్రదాయాలు, అపేక్షలు, ఆకాంక్షలు పాతబడి తర్వాత కాలానికి కొరగాకుండా పోతాయి, ఉపయోగపడవు. మనం చేసే కార్యాలన్నీ పూర్వుల సంప్రదాయానుసారం వాడుక అనుసరించి ఉండాలనుకుంటే పురోగమనం పందెల్లో ఎక్కడో వెనక్కబడిపోతాం. యుగ యుగాలుగా ఇది హిందువుల పాలిటి శాపంగా మారింది. హిందువుల నాగరికత చలనం లేకుండా ఉండటానికి ఇదే కారణం. విజ్ఞానం వ్యాప్తి చెందుతున్న ఈ రోజులు అనాదిగా కొనసాగుతున్న అపోహలను, పక్షపాతంతో కూడిన ప్రమాదమైన భావాలను హిందువులు వదిలించుకుంటున్నారు. హిందువుల అభివృద్ధి పథంలో అడ్డుగా నిలిచిన అటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ దురాచారాల్లో బాల్య వివాహాలు తక్కువైనవేమీ కావు. ప్రజలు వీటిని పాటించడం వల్ల అనేక సంక్లిష్ట సామాజిక దురన్యాయాల పాల్పడు. వీటిని గురించిన మా పరిశీలన వివరించడానికి ఇప్పుడు వ్యవధి లేదు, అవకాశము లేదు. బాల్య వివాహాల వల్ల కలిగే దురన్యాయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాం. ఈ సాంఘిక చరాచారం ఇతర జాతుల వారిలో కన్నా హిందువులలో తక్కువ కీడు కలిగించేదేం కాదు. బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం ప్రమాదకరమైన ఈ 2 దుష్ట సంప్రదాయాలు పెద్ద ఎత్తున బహిరంగ వ్యభిచారానికి కారణమయ్యాయి. మీ వాదనలో పసలేదు. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు, దీన్ని మీరు పెద్ద చేసి భూతద్దంలో చూపుతున్నారని మా మిత్రులంటారు. ప్రజల అనుభవం ఈ నిజాన్ని ధృవీకరిస్తోంది. సహజంగా ఇటువంటి ఫలితం తప్ప మరొక దాన్ని ఊహించలేం. దీన్ని ఎత్తి చూపడం, దీని చికిత్స చూపించడం బాధాకరమైన మా కర్తవ్యం అవుతోంది. ఈ దేశంలో మహిళల సాంఘిక నైతిక ఉన్నతిని హృదయంలో అభిలషించే ప్రతి హిందువు రంగనాథ శాస్త్రి ఆయన స్నేహితులతో చెయ్యి కలప. వ్యవహారం నుంచి తొలగిన మనుధర్మం కానీ మరొక ధర్మం కానీ ఏం చెప్తున్నది అని కాక, ఇంతగా అభిలషింపబడుతున్న సంస్కరణలకు కార్యరూపం ఇవ్వాలి. పవిత్రమైన దాంపత్య సిద్ధి కోరుకోవాలి. హిందువులు అపోహలను వదిలించుకొని తమకు తాము కొత్తగా ఆలోచించుకో. ఇప్పటికి 3 లేఖలు అయ్యాయి. ఇంకా 3 లేఖలు, రేపు 4వ లేఖ గురించి తెలుసుకుందాం.